హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. జై శ్రీరామ్. స్టవ్ వెలిగించుకున్నాను. ఒక 300 గ్రామ్స్ మటన్ వండుతున్నానండి. నేను ఎలా వండుతానో మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో క్లిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ వేయించుకొని మిక్స్ పట్టుకుందాం అనుకుంటున్నాను. వేయించుకుంటున్నాను. ఒక 2 ఆనియన్స్ కట్ చేసి అది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుందామండి. నేను దాంట్లో ఏమీ వేయట్లేదు. బ్రౌనిష్ కలర్ వచ్చింది చూడండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి తీసుకుందాము. మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఆ మిక్సీ గిన్నెలో కొంచెం కొత్తిమీర కూడా వేసి మిక్సీ పడతాను. నేను వేసి ఒక 2 మినిట్స్ అలా పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పేస్ట్ వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసాను, అది మీకు చూపిస్తున్నా. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టేసింది చూడండి. మంచి గ్రీన్ కలర్ ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకుందాం. కూరకు సరిపడా ఆయిల్ వేస్తున్నానండి. ఈ ఆయిల్ చెప్పాను కదా, వెస్టేజ్ ఆయిల్, ఎక్కువ ఆయిల్ యూజ్ అవ్వదండి. ఒక బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, లైట్గా దాల్చిన చెక్క, ఒక లవంగం, ఒక్కటే లవంగం అండి, ఒక లవంగం, ఒక ఇలాచి. ఇవన్నీ కొంచెం గోలిన తర్వాత లైట్గా సాజీరా, ఒక డాపల సాజీరా అలా వేసి ఇంకా మసాలాలను వేసేసానండి. ఇప్పుడు పేస్ట్ వేసుకుంటున్నాను. అవన్నీ గోలిన తర్వాత పూర్తిగా పేస్ట్ వేసేసుకున్నాను. పేస్ట్ కొంచెం గోలాలి. మళ్ళీ ఆల్రెడీ ఆయిల్లో గోలించుకున్న ఉల్లిగడ్డ కాబట్టి మళ్ళీ కొంచెం గోలితే సరిపోతుంది. ఒక 2 పచ్చిమిర్చి వేసాను. అవి కూడా గోలిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 1/2 స్పూన్, 300 గ్రామ్స్ మటన్ కాబట్టి ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లిపాయ సరిపోతుంది, వేసేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పచ్చివాసన అయ్యేంతవరకు మళ్ళీ కొంచెం కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం గోలిన తర్వాత పుదీనా వేస్తున్నాను. పుదీనా వేసుకోవాలి. పుదీనా కూడా కొంచెం గోలాలి. మీరు ఎలా వండుతారు మటను నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం మసాలా అండి. నేను ఇంట్లో లవంగం, ఇలాచి, జాల్తలు, దాల్చిన చెక్క, పండపు, బిర్యానీ ఆకు, ఇంకేంటండి మనం బిర్యానీలో వేస్తాం కదా, జాజిగడ్డ, జాజి పువ్వు, అవన్నీ కలిపి ఇంట్లోనే మిక్సీ చేసుకొని పెట్టుకుంటానండి మసాలా పొడి. అది ఒక చిటికెడు వేసాను. ఇంకా బయట నుంచి తెచ్చే మసాలాలు అవన్నీ వాడను నేను. ఏ నాన్ వెజ్లో కూడా, బిర్యానీలో కూడా ఇదే వాడతాను. ఒక స్పూన్ పసుపు, బిర్యానీ చేసినా నేను అదే మసాలా 1 స్పూన్ వాడుకొని చేసుకుంటాను అండి. చాలా బాగుంటుంది. అది వేయగానే మసాలా వాసన వస్తుందండి. ఇట్లా చూడండి, బాగా గోలింది కదా. ఇప్పుడు మనం మంచిగా కడిగి పెట్టుకున్న మటన్, 300 గ్రామ్స్ మటన్ని వేసేసుకుంటున్నాను. ఇది బాగా మిక్స్ చేసేసేయాలి. ఇప్పుడు బాగా కలపాలి, మసాలా పట్టేటట్టు కలపాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటే, ఆయిల్లో గోలితే మటన్ టేస్ట్ బాగుంటుందండి. అలానే ఎక్కువసేపు గోలియద్దు, మళ్ళీ అది కారం అనేది పట్టుకోదు ముక్కకి. కొంచెం లైట్గా అట్లా ఒక 2 మినిట్స్ అట్లా సాల్ట్ వేసి, ఒక 1 స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలిపి బాగా మిక్స్ చేసుకుందాం. కలిపి ఒక్క 2 మినిట్స్ అలా మూత పెట్టుకుందామండి. ఎక్కువసేపు వద్దు, ఒకటి 2 మినిట్స్ అలా మూత పెట్టి సిమ్లో పెట్టి, మాడిపోతుంది కదండి. చూడండి గోలింది కదా. మళ్ళీ ఒక నిమిషం పెడుతున్నా. ఒక 1 మినిట్కి ఒకసారి తీసి చూస్తున్నానండి, మాడిపోతుంది కదా. మళ్ళీ ఒక 1 మినిట్ తర్వాత ఇప్పుడు కలపాలి. చూడండి, మంచి ఆయిల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు కారం వేసుకుందాం. ఒక 1 స్పూన్, మళ్ళీ ఒక 1.5 స్పూన్ కారం అండి. 300 గ్రామ్స్ మటన్కి 1.5 స్పూన్ సరిపోతుంది. పావు కేజీ మటన్కి 1 స్పూన్ వేస్తాను అన్నమాట నేను. బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేద్దాం.
ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసిన. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ అయింది కదా. ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకుందాం. 2 మినిట్స్ మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఆ మటన్ కారం వేసినాం కదండి, మాడిపోకుండా ఉంటుంది. మటన్కి కారం పట్టుకుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్రాసెస్ ఇలా చేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అలా కలుపుతూ మటన్ని బాగా కారం పట్టించాను. ఇప్పుడు కుడకపొడి వేసుకున్నాను. కుడకపొడి ఫ్రెష్ది ఒక హాఫ్ కుడక మిక్స్ పట్టుకున్నానండి. ఇప్పుడే మళ్ళీ మూత పెడుతున్నాను. కుడకపొడి వేసినామంటే ఇంకెక్కువసేపు ఉంచొద్దు, మూత పెట్టి తీస్తూ కలుపుతూ ఉండాలి, మళ్ళీ మాడిపోతుంది. చూడండి నూనె పైకి అనిపిస్తుంది కదా. మళ్ళీ కలిపి ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. అదే ఆనియన్ మిక్సీ పట్టిన మిక్సీ గిన్నెతోనే వాటర్ తీసుకున్నాను. కరెక్ట్ ఆ గిన్నెడు తీసుకున్నానండి. నాకైతే సరిపోతుంది, ఎక్కువ సూప్ వద్దు నాకు. మీడియం గ్రేవీ చేస్తున్నాను. ఇప్పుడు బాగా కలిపినాం కదా, కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకుందాం. విజిల్ పెట్టేసుకొని ఒక 3 విజిల్ అండి. బాగా ఫ్రై అయింది కదా ఆయిల్లో, ఎక్కువ టైం తీసుకోదు. ఒక 3 విజిల్ పెట్టేద్దాం. చూడండి విజిల్ అయిపోయినాయి, 3 విజిల్ అయిపోయినాయి. ఒక 2 మినిట్స్ ఆగాను. ఇంకా ఆవిరి ఎట్లా తీసేయాలో మీకు చూపించడానికని ఇట్లా ఆవిరి తీసేస్తున్నా. కంప్లీట్గా ఆవిరి తీసేయండి, కుక్కర్లో రిస్క్ తీసుకోవద్దు. ఇట్లా చెక్ చేసుకొని ఆవిరంతా పోయిందన్న తర్వాత అప్పుడు మూత తీసి చూసుకుంటే చూడండి మనకి ఎంత బాగా అయింది కర్రీ. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదండి. స్మెల్ వచ్చేసింది మూత తీయంగానే ఒక్కసారి. ఇప్పుడు ఒక ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకోండి. నేనైతే చూసానండి, ఉడికిపోయింది. ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి తీసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసి వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. చూడండి మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసాను. ఇక కుక్కర్లో నుంచి వేరే గిన్నెలోకి తీసుకుంటాను. వేరే గిన్నెలు తీసుకున్నాను. నా మటన్ రెడీ అయిపోయిందండి. మీరు ఎలా చేస్తారు మటన్ నాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.